హంతకులను వారికి మద్దతిస్తూ బ్రేక్ఫాస్ట్లో బ్రేకింగ్ ఇవాళ విజయవాడలో సిమీ ఉగ్రవాద కదలికలకు సంబంధించి నిఘా పెట్టారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. విజయవాడలో ఉగ్ర కదలికలు, అక్కడ రకరకాల పనులు చేస్తూ వాళ్ళు కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన చేస్తే బయటపడింది ఏంటంటే అనుమానితుల గుర్తింపు. వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటారు. మన సినిమాల్లో చూస్తాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక షెడ్లో ఎక్కడో, లేకపోతే ఇంకొకళ్ళు బెగ్గింగ్, ఇంకొకళ్ళేమో ఇంకొక మెకానిక్ అవతారం. సో ఇస్లామిక్ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసి ఈ సిమీ ఉగ్రవాదులతో లింక్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అవుతోందా? అలాగే హై అలర్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ హైదరాబాద్తో పాటు తిరుమల, ముంబైలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడైనా ఏదన్నా జరగచ్చు అని. రైట్, చక్రవర్తి గారు, పరిస్థితి ఇలా ఉంటే మీరు చెప్పండి. బార్డర్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. కాల్పులు, ఆల్రెడీ ఎదురు కాల్పులు. నిన్న ఒక జవాను, భారత జవాను కూడా చనిపోయారు. అంటే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతోంది? ఎందుకు ముందే అన్నీ రెడీ చేసుకోవడం, బార్డర్ దగ్గర అంతా ప్రిపేర్డ్గా ఉండడం? అంటే భారత్ నుంచి ఏదో రియాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందని తెలుసు కదా పాకిస్తాన్కి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. దీని అనాలిసిస్ మనం ఒక ఇన్సిడెంట్ ద్వారా చేయకూడదు ఋషి గారు. ఇది 1947 నుంచి పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్న సమస్య. ఎన్నో యుద్ధాలు జరిగాయి, వేల ప్రాణాలు కోల్పోయాయి. అయితే ప్రత్యేకంగా ఇందాక రావు గారు చెప్పారు మాట్లాడేటప్పుడు, బలూచిస్తాన్ లో జరిగిన ఆ ట్రైన్ హైజాకింగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సహజంగా మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్ని మన దగ్గర జరిగే తీవ్రవాద ఉదంతాలకి వాళ్ళ బాధ్యత చేస్తాం, అదేవిధంగా వాళ్ళు కూడా అక్కడ బలూచిస్తాన్లో ప్రత్యేకంగా ఎటువంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లు జరిగినా కూడా భారతదేశాన్ని కొంత బ్లేమ్ చేయటం మనం చూస్తున్నాం. దిస్ హెస్ బికమ్ వర్స్. ఎట్లా అంటే 2016లో ప్రధాని మోడీ గారు బలోచ్ ప్రజలకి తన మద్దతు కన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది. సంఘీభావం ప్రకటించినట్టుగా మాట్లాడారు. సో ఇట్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ ఎన్ అఫీషియల్. పాకిస్తాన్ ఏ విధంగా కశ్మీర్లో ఈ సెపరేటిస్ట్ వేర్పాటువాదులకు ఏ విధంగా అయితే సహకరిస్తుందో, బలోచ్ లో భారతదేశం అట్లా చేస్తుంది అనేది ఒక అభియోగం. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. 2, అసీం మునీర్ మొన్న ఇచ్చిన ప్రసంగం, పాకిస్తాన్ ఆర్మీ జనరల్, ఈజ్ వెరీ ట్రబ్లింగ్. వాళ్ళ భాష, వాళ్ళ ఆలోచన అనేది తెగింపు, పోరాడటానికి సిద్ధంగా ఉండటం. అంటే